మన టైర్ 1 యాక్టర్స్ లైక్ ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు వీళ్ళందరూ వీళ్ళ ప్రైమ్ టైమ్ లో ఉన్నారు. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తూ ఒక రూలింగ్ ఫేస్ లో ఉన్నారు. కానీ ఒకప్పుడు పీక్ సక్సెస్ చూసిన ఒక సెక్టర్ ఆఫ్ యాక్టర్స్ ఇప్పుడు కంప్లీట్ గా డిసప్పాయింట్ చేస్తున్నారు. ఆ సెక్టర్ ఆఫ్ యాక్టర్స్ మరి ఎవరో కాదు, మన సీనియర్ యాక్టర్స్. ఒకప్పుడు మెగాస్టార్ గారు డెలివరీ చేసిన మూవీస్ ని ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఒకప్పుడు కింగ్ లాగా ఉండే నాగార్జున గారు కూడా ఇప్పుడు టైప్ 2 యాక్టర్స్ రేంజ్ కి పడిపోవడానికి కారణాలు ఏంటి? కంటిన్యూస్ గా హిట్స్ కొట్టిన బాలకృష్ణ గారి మూవీ రిలీజ్ కి ముందే ఆగిపోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ప్రెసెంట్ యంగ్ యాక్టర్స్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటుంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ స్టార్డమ్ ఉన్న యాక్టర్స్ మాత్రం ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నారు? అదర్ ఇండస్ట్రీస్ లా కాకుండా మన ఇండస్ట్రీ సీనియర్ యాక్టర్స్ చేస్తున్న తప్పులేంటి? ఇలా ఇండివిజువల్ గా ప్రతి హీరో గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఫ్యాన్ బేస్. నిజాలు మాట్లాడుకోవాలంటే మాక్సిమం సీనియర్ యాక్టర్స్ మూవీస్ లో వాళ్ళ పాత మూవీస్ రిఫరెన్సెస్ వాడుకొని ఆడియన్స్ ని ఎంగేజ్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ అది కాస్త యూత్ ఆడియన్స్ కి క్రింజ్ లా అనిపిస్తుందని అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మాక్సిమం వీళ్ళకి యూత్ లో పాపులారిటీ ఉంది కానీ ఫ్యాన్స్ అయితే మిడిల్ ఏజ్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు. ఆ ఏజ్ వాళ్ళు థియేటర్స్ కి రావాలంటే ఒక రేర్ థింగ్. 90% థియేటర్స్ కి వచ్చేది యూతే. మన యూత్ కి నచ్చేది కాంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. అయితే మన సీనియర్ యాక్టర్స్ మూవీస్ చూస్తే కాంటెంట్ తక్కువ, క్రింజ్ ఎక్కువ ఉంటది. అందుకే క్రింజ్ తగ్గించి కాంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేస్తే మంచిది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న మిస్టేక్స్ చూస్తే అందులో ఫస్ట్ ది వింటేజ్. మాట్లాడితే చాలు ప్రతి సినిమాలో వింటేజ్ స్టఫ్ వాడేసుకోవడమే. ఆ స్టఫ్ కాస్త ఫ్లఫ్ అయిపోతుందని వీళ్ళకి అర్థం కావట్లేదు అనుకుంటా. మూవీ మొత్తం మూవీస్ చూసే ఆడియన్స్ కాకుండా ఏదో ఫ్యాన్స్ కోసం తీస్తున్నట్టు ఉంటున్నాయి. ఫ్యాన్స్ కి హై అవ్వాలంటే వింటేజ్ స్టఫ్ కాదు, సీన్స్ లో ఎమోషన్స్ వర్కౌట్ అయ్యి రైట్ టైంలో ఎలివేషన్స్ పడితే అదే 10 హై ఇస్తుంది. ఇంకొక మిస్టేక్ రొమాన్స్. యాజ్ ఎ సీనియర్ యాక్టర్ ఈ రొమాన్స్ కి దూరంగా ఉండడం మంచిది. కానీ మన సీనియర్ యాక్టర్స్ మాత్రం కనీసం ఏజ్ డిఫరెన్స్ చూడకుండా రొమాన్స్ చేస్తారు. పాయింట్ వేరే ఇండస్ట్రీస్ వాళ్ళకి ఎప్పుడో అర్థమైనా మన ఇండస్ట్రీ వాళ్ళకి ఇంకా అర్థం అవ్వలేదు అనుకుంటా. ఇప్పుడు ప్రతి సీనియర్ యాక్టర్ గురించి ఇండివిజువల్ గా మాట్లాడుకుందాం. నెంబర్ 1 మెగాస్టార్ చిరంజీవి గారు. సీనియర్ యాక్టర్స్ లో నెంబర్ 1 స్టార్ ఎవరంటే ఇప్పటికీ చిరంజీవి గారు అనే అంటారు. అంతేకాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి. కానీ రీసెంట్ ఫిలిమ్స్ చూసుకుంటే రొటీన్ స్క్రిప్ట్స్, క్రింజ్ కామెడీ, వింటేజ్ స్టఫ్ లాంటి మూవీస్ లో ఉండడం వల్ల ఆయన మూవీస్ లో సెలబ్రేషన్స్ మిస్ అవుతున్నాయి. ఆఫ్టర్ కంబ్యాక్ సైరా మూవీ తప్ప మిగతావన్నీ రొటీన్ స్క్రిప్ట్స్ చేశారు. వాల్టర్ వీరయ్య హిట్ అయింది కానీ తర్వాత వచ్చిన బోలా శంకర్ డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ప్రెసెంట్ మన శంకర్ వరప్రసాద్ గారు అండ్ విశ్వాంబర లాంటి మూవీస్ చేస్తున్నారు. మరి అవి ఏంటవుతాయో చూడాలి. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ బాలకృష్ణ గారు. ప్రెసెంట్ హిట్స్ కొడుతున్నారు కానీ ఆ మూవీస్ కనీసం ఆడియన్స్ కి గుర్తు కూడా ఉండట్లేదు. వరుసగా 4 హిట్స్ కొట్టారు కానీ అన్ని రొటీన్ కమర్షియల్ మూవీసే. ఈయనకి కనీసం ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేద్దాం అని కూడా ఉద్దేశం లేనట్టుంది. ఎప్పుడు చూసినా ఆ రాయలసీమ అంటారు, అయితే తండ్రి కొడుకు లేదంటే అన్న తమ్ముడు డ్యూయల్ రోల్స్ పెట్టి ఒక విలన్, ఫైట్, డ్రామా, హీరోయిన్ తో ఒక సాంగ్ అంతే. పోనీ ప్రెసెంట్ ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్నారంటే అఖండ 2 అంట. హైలైట్ ఏంటంటే సినిమా రిలీజ్ అవుతున్న 100 నిమిషాల ముందే పోస్ట్ పోన్ అయ్యింది. నాకు అడిగితే రిలీజ్ చేయకపోవడమే మంచిదంటాను. సీరియల్ లో ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్, ఇల్లాజికల్ ఫైట్స్ అండ్ ఐటమ్ సాంగ్స్ తో ఈ మూవీ ఉంటది, అది గ్యారంటీ. ఒకవేళ రిలీజ్ అయినా ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యిద్ది. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ కింగ్ నాగార్జున గారు. ఒకప్పుడు మన్మధుడు లాంటి రొమాంటిక్ మూవీస్ నుంచి మాస్ యాక్షన్ శివ వరకు మంచి జానరస్ చేసేవారు. ఒక పక్క మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా స్టార్డమ్ పెరిగింది. కానీ మనం సోగ్గాడి చిన్న అయిన మూవీస్ తర్వాత కంప్లీట్ గా సాటిస్ఫై చేసిన మూవీ ఒక్కటి కూడా రాలేదు. బిగ్ బాస్ లో హోస్ట్ గా చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కనబడుతున్నారు కానీ రిలీజ్ అవుతున్న మూవీస్ ఏవి ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేయలేకపోతున్నాయి. రీసెంట్ గా కుబేరాలో చేయడం వల్ల మంచి అప్రిషియేషన్ వచ్చింది కానీ మళ్ళీ కూలీతో దెబ్బ పడింది. ఇప్పుడు ప్రెసెంట్ ఏ మూవీ అనౌన్స్ అవ్వలేదు. మరి చూడాలి ఫ్యూచర్ లో ఏ మూవీస్ తో వస్తారో. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ విక్టరీ వెంకటేష్ గారు. ఈ లిస్ట్ లో అందరికంటే వెంకటేష్ గారికి పాజిటివిటీ ఉంది. 2024 సంక్రాంతికి సైంధవ్ మూవీతో డిసప్పాయింట్ చేశారు కానీ సంక్రాంతికి వస్తున్న మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్లు గ్రాస్ కొట్టి బ్లాక్ బస్టర్ మూవీతో కంబ్యాక్ ఇస్తూ 2025 విన్నర్ అయ్యారు. అప్కమింగ్ మూవీస్ లో త్రివిక్రమ్ గారితో చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఏ మూవీస్ చేస్తారో చూడాలి. మూవింగ్ ఆన్ టు ఫైనల్ 1 రవితేజ గారు. ప్రెసెంట్ TFI లో విపరీతంగా డౌన్ ఫాల్ నడుస్తుందంటే అది రవితేజ గారిదే.
బ్లాక్ తర్వాత డిఫరెంట్ జానర్స్ ట్రై చేశారు కానీ ఏవి వర్కౌట్ అవ్వలేదు. అయినా క్రింజ్ ప్రోమాక్స్ ధమాకా ఎలా హిట్ అయిందో కానీ తర్వాత వచ్చిన మిస్టర్ బచ్చన్ అండ్ రీసెంట్ గా వచ్చిన మాస్ జాతర కంప్లీట్ గా డిసప్పాయింట్ చేశాయి. రవితేజ గారి మీద కూడా నెగిటివిటీ పెరిగిపోయింది. ఒకప్పుడు ఈడియట్ లో ఉన్న ఎనర్జీని ఇప్పుడు అస్సలు యూజ్ చేసుకోలేకపోతున్నారు. మరి ఫ్యూచర్ లో అయినా కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి. సో ఇప్పటి వరకు మన తెలుగు సీనియర్ యాక్టర్స్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు అదర్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఫాలో అవుతున్న కరెక్ట్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ రజనీకాంత్ గారు. ఒక ఫేజ్ లో ఆయనకు కూడా ఫ్లాప్స్ పడ్డాయి కానీ జైలర్ మూవీతో పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చారు. ఆయన ఏజ్ కి తగ్గ రోల్ చేశారు. రొమాన్స్ లేకుండా అన్నెసెసరీ ఎలిమెంట్స్ ఏవి లేకుండా మంచి కంబ్యాక్ ఇచ్చారు. తర్వాత కూలీ యావరేజ్ అయినా ఆయన ఏజ్ కి తగిన రోలే చేశారు. అసలు కూలీ మూవీలో ఆ క్లైమాక్స్ పోర్షన్ మన చిరంజీవి గారి పడుంటే థియేటర్స్ తగలబడిపోయేవి. నెక్స్ట్ కమల్ హాసన్ గారు. ఆయన కూడా 2022 వరకు ఇలానే హీరోయిన్స్ తో రొమాంటిక్ సీన్స్ లాంటివి చేయడం వల్ల క్రిటిసిజం ఫేస్ చేశారు. అలాంటి టైంలో పడింది విక్రమ్. ఇలాంటి సినిమా చేసినందుకు యూత్ అండ్ ఫ్యాన్స్ ఇద్దరు ఇంప్రెస్ అయ్యారు. కమల్ హాసన్ గారిని ఇలా చూడడం చాలా కొత్తగా అనిపించింది. నెక్స్ట్ ఇండియన్ 2 థగ్ లైఫ్ డిసప్పాయింట్ చేసాయి కానీ నెక్స్ట్ వచ్చే మూవీస్ అయినా హిట్ అయితే మళ్ళీ ట్రాక్ లోకి వస్తారు. ఇంకా మలయాళంలో మోహన్ లాల్ అండ్ మమ్మూటి గారు కూడా వాళ్ళ ఏజ్ కి తగిన రోల్సే చేస్తున్నారు. హిందీలో అమితాబ్ బచ్చన్ గారు మంచి మూవీస్ లో గెస్ట్ రోల్స్ గా చేస్తున్నారు. వీళ్ళందరూ పెద్ద పెద్ద స్టార్స్ అయినా కాన్సెప్ట్ అండ్ స్టోరీతో పాటు వాళ్ళ ఏజ్ కి తగిన క్యారెక్టర్స్ చేస్తున్నారు. కానీ మన టాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రం జస్ట్ హీరో మొఖం చూసి వాళ్ళ ఫ్యాన్స్ ఏది కావాలో ఆ ఎలిమెంట్స్ అక్కడక్కడ పెట్టి హై చేద్దామని చూస్తున్నారు. కానీ అది కాస్త క్రింజ్ లా మారిపోతుంది. ఫైనల్లీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే తెలుగు సీనియర్ యాక్టర్స్ బాలేరు, మిగతా ఇండస్ట్రీస్ వాళ్ళు తోపులని చెప్పట్లేదు. మన సీనియర్ యాక్టర్స్ కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు అండ్ అదర్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆ తప్పులు తెలుసుకొని రైట్ వేలో వెళ్తున్నారని చెప్పాలన్నదే నా ఉద్దేశం. సో వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. సో వీడియోని లైక్ చేసి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్ కాంటెంట్ కీడా. థ్యాంక్ యూ.